ఫిర్యాదుకు ప్రతిస్పందనగా 2005లో అతనిపై ఒక విచారణ ఎన్క్వైరీ నిర్వహించబడింది. ఆ విచారణ అనంతరం సిఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ అతనిపై తప్పనిసరి పదవీ విరమణ కంపల్సరీ రిటైర్మెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. తన గౌరవాన్ని తిరిగి పొందేందుకు అతను కోర్టును ఆశ్రయించాడు. కోర్టు పరిశీలనలో అతను నిర్దోషి అని తేల్చింది. ఫిర్యాదు నిజమైన వేధింపుల కంటే ప్రతీకార భావంతో చేయబడిందని, అది అస్పష్టంగా వ్యాగ్ ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. దాంతో కోర్టు 2005లో జారీ చేసిన తప్పనిసరి పదవీ విరమణ ఉత్తర్వులను రద్దు క్వాష్ చేసి 72 ఏళ్ల వయస్సులో అతని గౌరవాన్ని పునరుద్ధరించింది. తప్పుడు వేధింపుల ఆరోపణల వల్ల నిజాయితీగా సేవ చేసే సీనియర్ అధికారుల గౌరవం ఎలా నాశనమవుతుందో ఇది చూపిస్తుంది. తమ సంస్థ దేశం కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి సీనియర్ ఉద్యోగికి ఈ వీడియో అంకితం.